సో గాయ్స్ ఈ పూజ చేస్తే ఈ పూజ దేనికి చేస్తారని అంటే మొగుడులు పిల్లలు అందరు మంచిగా ఉండాలని చేస్తారంట. కుటుంబం మొత్తం కుటుంబం గురించి పూజ చేసుకుంటారు. ఇక అన్న వాళ్ళంటే పెళ్ళి అయిపోయి వదిలేండి. మీరు ఎవరైనా ట్రై స్టోర్ ఉంటే పూజ జాయిన్ కాండి. మంచిగా మొక్కోండి. నాలాంటి వాడు వస్తాడు మంచోడు. సో హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు మేము మా వినాయకుడి షెడ్లో ఆకలి అవుతుందని అన్నం కలుపుకొని తింటున్నాం. మీకేమైనా కావాలా? నువ్వు మనిషివా పశువా? మనుషులు అంటే కొంచెం తింటారు. అరే నువ్వు బయట ఆల్రెడీ తినొచ్చినావు. ఈడ సగం గిన్నె తిన్నావు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు. బయట తినలేము, దేవుని దగ్గర తిందామనేసి వచ్చినా నేను. బయట తిన్నాడు చాలా సరేనా? తిన్న కానీ కొంచెం తినామమ్మా. అరే మీరు ఎంత ఇస్తారు? ఎవరి ప్లేట్ అనుకుంది బ్రో. గైస్ ఎవరి గణేష్ షెడ్ ఇట్లా ఉంటుంది చెప్పురి. ఇట్లా అన్నం కలుపుకుంటా సినిమా చూసుకుంటా గణేష్ తో హ్యాపీగా ఎంజాయ్ పండుగ. జిత్తు మీ అమ్మ రేపు ఖుషి అయిపోతుంది. నా కొడుకు యూట్యూబ్ లో వచ్చిందని. అన్న వీడు అన్న ఇంకో గ్లాస్ ఉంటే సరిపోదు అన్న. ఇంకో గ్లాస్ ఇక అదే నువ్వు ఇంకో గ్లాస్ ఉన్నా సరిపోదు వానికి. అరే నువ్వు నీ పర్సనాలిటీ ఏంది? నువ్వు తినేది ఏంది? అరే ఉప్పు సరిపోలేదు సార్. ఆగు ఉప్పు ఎడ పెట్టినావు అన్న? కొంచెం నీకెందుకురా? తినేటోళ్ళం మేము తింటున్నాం కదరా. కాపీరైట్ పడుతుందా? సినిమా తీయకు. సినిమా తీస్తా మమ్మల్ని తీరా అవలాగంటే సినిమా తీస్తాడు. ఎప్పుడు రా సార్ నేను కెమెరామెన్ అయ్యాను? నాకు అర్థం కాదు. He's waiting for lunch. ఏంటంటే బ్లాగ్ చూస్తున్నారండి మీరు? మంచి చూడండి, సినిమా చూడండి. ప్రతి బ్యాచ్ లో మన నాటక పోజేయడానికి ఇద్దరు ఉంటారు. మా బ్యాచ్ లో మా జంట సూర్యగాడు ఇట్లా ఏమైనా సినిమాలు రిలేట్ వస్తే అందరం మనమే రిలేట్ అయిపోతాం కదా. ఈ క్యారెక్టర్ నువ్వు, ఈ క్యారెక్టర్ నువ్వు, ఈ క్యారెక్టర్ నువ్వు అని. వాడు ఎట్లా తిన్నాడు తెలుసా? వీడు ఎట్లా తిన్నాడు తెలుసా? బర్రెలు తింటే వీడు కుడితి. ఇక కొంచెం అరే నువ్వు కొంచెం అరే కొంచెం ఆరే చేసుకొని చెప్పు. గుండె మీద వేసుకుని ఒకటే మాట వస్తుంది. వాళ్ళు అన్నారు ఎన్ని మాటలు అన్నాడు రా. మళ్ళీ ఏమనంటే మనసులకి వెళ్ళి అన్నీ అంటాడు. మాలాంటి గణేష్ షెడ్ ఏడన్నా చూపిరు చూద్దాం. సాయి కుమార్ ఎర్రి చెప్పు మొత్తం చెప్పు కదరా. ఇట్లాంటి సినిమాస్ అన్ని ఇట్లా ఐడి కరెక్ట్ కూడా దేవుడి దగ్గర ఏం మాట్లాడుతున్నావు సాయి? ఎప్పుడు బూతులేనారా నీవి? కార్తిక నీకు టైం తెలియదా? 3:30 4 అనుకుంటా. అదే 4 ఇదేనా? మావాడు నా ఐఫోన్ కెమెరా అని డబ్బా ఫోన్ కెమెరాతో కంపేర్ చేస్తున్నా. పెట్రా ఏమనుకుంటున్నావు? నాకు కన్నా రే చిన్న 70-80 వేలు ఊకేనే పెట్టామరా మేము. చూడు మీ అమ్మ కనిపిస్తానండి. 75,000 మా ఐఫోన్. అది నాకు క్లారిటీ చూసిన ఎంత మంచి వస్తుంది. ఎర్రగడ్డ అవుతాడు 750 రూపాయలు. అది క్లారిటీ ఎర్రగడ్డనే కదా. ఎర్రగడ్డ కదా మామ. రాత్రి పూట ఇట్లా తిరిగినాం అనుకో గణేష్ చవితి అప్పుడు లడ్డు దొప్పనికి వచ్చినాం అనుకుంటారు. వీడిని చూస్తే సేమ్ అట్లే ఉన్నాడు. నేనన్నా కొంచెం డీసెంట్గా డిసిప్లిన్గా ఉన్నా కానీ వీడైతే సేమ్ చిచ్చోరా చప్రి. ఊర్ల మీద వాడు తిరిగేటోడు, డబ్బులు దొబ్బేసేటోడు. చెప్పి కాకపోతే ఫోటో వేపిస్తారు మామ. అది ఈడ కూడా గట్లే ఉన్నావు. ఈడ హీరో చూడు, హీరో.
గాయస్ యాక్సిలేటర్ అవసరం లేని నీ అమ్మ దాన్ని ఏమో యాక్సిలరేటర్ అవసరం లేని స్కూటీ. ఇట్లాంటివి ఓన్లీ మా దగ్గరనే ఉంటాయి. మా దగ్గరనే నిజాంపేట్ ఫేమస్ యాక్సిలేటర్స్ అవసరం చైల్ వాడని స్కూటీ మాది. మా బండ్లకు అసలు చైల్ వాడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఒక చైల్ మంచి పక్కన పెట్టుకుని ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి బండి. టెక్నాలజీ మేము బీసీఎల్ చదువుతున్నాం అని చెప్పేసి మీరు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మా బీసీఎల్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు, మెకానిజం అన్ని. చెయ్యి వాడకుండా ఏమేమి పనులు చేయొచ్చు తప్ప. ఓం యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పణ. నీళ్ళు ఉంచండి స్వామివారి దగ్గర, నీళ్ళు చూపించి ఆ పాత్రలో వేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓం పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చూపించి స్వామివారి పాదాల దగ్గర చూపించి నీళ్ళు ఇవ్వండి. పాదయో పాద్యం సమర్పణ, చేతుల దగ్గర నీళ్ళు చూపించి హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం గాస్ ఇట్లా పూజ అయిపోయింది, ఇట్లా ఇట్లా ఒక వాక్ వేసి వద్దాం, అన్ని గణేష్ చూసొద్దాం అనేసరికి ఇట్లాంటి వాళ్ళు దాపరం అవుతారు. ఫోన్లలో మన జిందగీలో కూడా ఏంద్రా రెడ్ లైట్ ఏదో పడుతుంది. లైట్ గెట్ అవుట్. ఇప్పుడే నా జిందగీలో ఇంకా వెలుగొద్దు ఆమె వెళ్ళిపోయినప్పటి నుంచి. గో లైట్ గో. ఎస్ చూపిస్తా కదా. ఇగో ఇట్లా మనం ఎటన్నా తిరుగుదాం అంటే ఇగో సర్ప్రైజ్ ఒకరోజు స్టోరీ పెడతాం. నాకు కూడా మీ దాంట్లో ఎవరైనా సింగిల్ ఉంటే ఎంబటే టెక్స్ట్ ఒక నిమిషం ఆగు, ఇన్స్టెంట్ రైట్. గాయస్ డోంట్ ట్రస్ట్ హిమ్, వీడు సింగిల్ కాదు, ఏం కాదు, బచ్చగాడు. మా కథలు బాగా తింటున్నాడు. నన్ను నమ్మకపోతే మీరు వీళ్ళు నమ్ముకుర్రు అనుకో, ఇట్లా నాలక్క ఇట్లా వాళ్ళు మాట్లాడి అలా దారిలో వాళ్ళు పోతారు, మనం ఇట్లా సింగిల్గా పోతూ ఉండాలి. గణేష్ పూజ మస్తు అయింది. కుంకుమ పూజ అంటే ఈరోజు ఘోరమైంది. మీ వీడియోలు చూసుకుంటారు కదా ముందు క్లిప్స్లల్లా. సో ఎక్సలెంట్ గణేష్ పూజ. అన్ని పూజలే. ఇగో ఈ వినాయక చవితి వస్తే ఇట్లా మంచి 8 సైడ్ నుంచి అవే వినిపిస్తాయి పూజలు. ఇంకా బొట్టు పెట్టుకోలే, స్వామి చేసి వచ్చిందని. సో ఇప్పుడు పోయి బొట్టు పెట్టుకొని మా గణేష్ ని కూడా మా గణేష్ ఎన్నిసార్లు చూసినా తక్కువనే. మా గణేష్ అంతా బాగుంటుంది, చిన్నగా క్యూట్. సో గాయస్ ఈ పూజ చేస్తే, ఈ పూజ దేనికి చేస్తారని అంటే మొగుడులు పిల్లలు అందరు మంచిగా ఉండాలని చేస్తారంట. కుటుంబం మొత్తం కుటుంబం గురించి పూజ చేసుకుంటారు. ఇక అన్న వాళ్ళంటే పెళ్ళి అయిపోయి వదిలేండి. మీరు ఎవరైనా ట్రై స్టోర్ ఉంటే పూజ జాయిన్ కాండి. మంచిగా మొక్కోండి. నాలాంటి కూడా వస్తారు మంచోడు. ఇట్లా వస్తారు లాగ్లో పెట్టలేని డిస్లైక్ కొట్టినట్ట వీడియోకి. లైక్ చేస్తారా? చాలా తప్పు ఇది. మీరు ఇట్లా పూజలు చేయండి. మంచి అబ్బాయిలు వదిలేరు. అమ్మాయిలు అందరు కలిసి పూజ చేయండి. చెప్పు ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షి నమః. ఓం పద్మసుందర్యై నమః. చాలా దోపిడి. ఇట్లా బాక్స్ ఓపెన్ చేయడం సైలెంట్. దేవుల గణేష్ మహారాజ్ కి జై. వానక్కదా ఇగో పని పాట. లైట్ వేసినా కనిపిస్తావు. మనిషి అప్పుడే నెత్తి పట్టుకోండి. ఏమైందో యాటిట్యూడా? ఎందుకట్లా? మనం ఒక్కరమే మంచోళ్ళం, దేవుడికి సేవ చేసుకుంటూ కూర్చున్నాం. వీళ్ళందరూ అన్వర్ది క్యాండిడేట్స్ దేవుడి కోసం. నువ్వు బప్పా, ఐఎమ్ ఓన్లీ విత్ యూ, సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ బప్పా. వాళ్ళందరిని వదిలేయి, నేను ఉన్నా నీకు. అన్న నేను కూడా వస్తున్నా ఆ గేమ్లకి. సో గైస్ ఏం హ్యాండ్సమ్ కనిపిస్తున్నాం రోజుకి మనం. ఇగో ఇప్పుడు ఆల్మోస్ట్ 7 days అయిపోయింది. రేపు మా దగ్గర అన్నదానం. ఈ వ్లాగ్ రేపటిలో రిలీజ్ అయితే ఎవరెవరు చూస్తారు అందరు నిజాంపేట వచ్చేయండి, ఓకేనా? వ్లాగ్ చూస్తారు అందరు నిజాంపేట అండి అన్నదానంకి. మంచిగా మా దేవుడు ఆశీస్సులతోనే అయినా తిని ఎంజాయ్ చేసి మమ్మల్ని కలిసి. పెద్ద అంత యూట్యూబర్లో కాదు కానీ ముందు యూ క్యాన్ సీ మీ ఇన్ వెరీ హైట్స్ బ్రో. ఐ ట్రస్ట్ హిమ్. He show us very big way. So yeah, thank you so much for watching and make sure to like, comment, share and subscribe. నాకు ఎప్పకపోతే అయితే లేదు ఇంత తొందరగా, కానీ ఏం చేస్తాం, నైట్ అయింది. మా బప్ప కూడా వండుకోవాలి. గుడ్ నైట్ బప్పా సాబ్. గుడ్ నైట్. అండ్ మీకు కూడా గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.